ఎవరైనా ఆఫీస్‌కెళ్ళి కష్టపడతారు. కానీ నేను ఆఫీస్‌కెళ్ళడానికే కష్టపడతా. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, ఈరోజు కొంచెం తొందరగా లేచినా గదా అని నానా హెయిర్ స్టైల్‌లు ట్రై చేసి లాస్ట్‌కి ఏది సెట్ అవ్వక నార్మల్‌గా ఏసుకొని హెయిర్ స్టైలే ఏసుకొని రెడీ అయినా. రెడీ అంటే పెద్దేముండదు. జస్ట్ సింపుల్‌గా రెడీ అయితా అంతే. సో, ఇంక రెడీ అయిపోయి ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయినా. ఆఫీస్‌కి ఎళ్ళే ముందు మాకు దగ్గరలో ఉండే చిన్న టెంపుల్‌కెళ్తా అనమాట. కొంచెం పీస్‌ఫుల్‌నెస్, పాజిటివ్‌నెస్ కోసం. సో, టెంపుల్‌కెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని బస్ స్టాప్‌కి వచ్చినప్పటికి ఇంకా అది కనిపించింది కూడా బెంగుళూరులో ఏ రూట్‌లో బస్సు అయినా ఖాళీగా ఉండి సీట్లు దొరుకుతాయేమో కానీ, మా రూట్‌లో బస్సు మాత్రం ఫస్ట్ బస్ నుంచి లాస్ట్ బస్ వరకు ఎప్పుడూ ఫుల్ ఉంటది. మనకు అందులో సీట్ దొరికింది అంటే అది పెద్ద మిరాకిల్‌నే చెప్పుకోవాలి. ఈరోజు ఆ మిరాకిల్ నాకు జరిగింది. నాకు సీట్ దొరికింది. సో, ఎలాగో మనకు ప్లేస్ ఉంది కదా అని బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసిన. నేను రోజు ట్రావెల్‌లో ఏదో ఒక టైంలో బుక్ చదువుతాననమాట. ఎక్కడైతే నాకు కంఫర్టబుల్‌గా కొంచెం టైం అనిపిస్తదో. మీరు ఇందులో నేను చదివిన బుక్ ఏదో ఐడెంటిఫై చేసుంటే ఒకసారి కమెంట్ చేయండి. మీకు తెలిసుంటే మీరు కూడా చదివారో లేదో నాకు చెప్పండి. సో, బస్ ట్రావెల్ అయిపోయింది. ఎవరైనా అలా బయలుదేరి టక్కున ఆఫీస్‌కెళ్ళిపోతారు. నేను ఆఫీస్‌కెళ్ళాలంటే అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు యూజ్ చేసేయాలి. ఫస్ట్ బస్సు, తర్వాత మెట్రో, తర్వాత ఆఫీస్ షటిల్. ఆఫీస్ షటిల్ అయితే ఓకే. ప్లేస్ ఉంటది. అంతా బావుంటది. కానీ బస్సు, మెట్రో ట్రావెల్ చాలా కష్టంగా అనిపిస్తది. మనం నియర్బై వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఆఫీస్ షటిల్ ఉంటుంది. సో ఈ నుంచి వెళ్ళిపోవడమే. ఇంకింతే ఉంటుంది చుట్టూ. ఇక సాయంత్రానికి ఇంకా దారుణంగా అవుతుంది. అనవసరం ముక్కి. సో మన షటిల్ ఆల్రెడీ ఉంది అక్కడ. ప్లేస్ ఉంటే ఈ షటిల్, లేదంటే నెక్స్ట్ అది ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఇంకేం వీడియో తీయలేను. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. సౌండ్స్ వస్తున్నాయి. సాయంత్రం కలుద్దాం. బాయ్.